కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అందుకొరకై రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం మనందరం కలిసి మొదటి 3 వచనాలు మనందరం కలిసి చదువుకుందాము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు ఆ చెట్టు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు ఉపచారము చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రాక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలివానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయను తన యజమానురాలితో అనెను. ప్రార్థన చేస్తున్నా. ప్రేమల తండ్రి, కనికరింగల దేవా, సమయంలో మరోసారి తిరిగి ప్రభా మీ పాదాల చెంతకు వస్తున్నాము. వాక్యం మీది ప్రభా, మేము మీ ప్రజలము. మీరు మాకు బోధించేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవ, మీ వాక్యాన్ని, మీ వాక్యంలో ఉన్నటువంటి ప్రభా సత్యాన్ని మేము గ్రహించడానికి సాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాల్ని మా కొరకు ఆస్వాదించండి దేవా. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాకు బోధించండి, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలుగ చేయండి. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా దేవా మా కన్నులను తెరవమని మీ పాసందులో వేడుకుంటాను ప్రభా. దయ చూపించండి, కనికరం చూపించండి దేవా. ఈ సమయంలో కూడా మరొకసారి మీ దాసుని జ్ఞాపకం చేసుకుని చేతిని దాయము దేవా మీకు నోరుగా చేసుకుని వేడుకుంటూ స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాజుల 2వ గ్రంథం మరి 5వ అధ్యాయంలో మనకందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. సిరియా గురించి, అలాగే ఇశ్రాయేల్ వారి యొక్క యుద్ధాల గురించి ప్రక్కన ఉన్నటువంటి ఈ 2 దేశాలు ఎప్పుడు కూడా మరి యుద్ధానికి కాలు దూవుతూ ఉంటాయి. సిరియా రాజు అలాగే సైన్యాధిపతి వారు కూడా ఇశ్రాయేలుతో నిరంతరం యుద్ధం చేస్తూ ఉండేవాడు. ఒకసారి యుద్ధానికి పోయినప్పుడు వీరు తీసుకొచ్చినటువంటి ఒక ఇశ్రాయేలు చిన్నది సిరియాకు తీసుకొని రాబడింది. ఆమె చేసినటువంటి మరి ఆ ఇంట్లో, ఆ సైన్యాధిపతి అయినటువంటి నయమాను యొక్క ఇంట్లో ఆమె చేసినటువంటి ఉపచారం, ఆమె ఉంటున్నటువంటి తీరు, అదంతా కూడా మనం చూస్తాం. మనందరూ తెలిసి వాక్య భాగాలన్నీ కూడా ఈ సంఘటన అంతా కూడా చాలాసార్లు చదివాం, విన్నాం. ఆ చిన్నది అంటే ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఓ క్రైస్తవ విశ్వాసి స్పందించాల్సినటువంటి మరి విధానం, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజమైనటువంటి దేవుని పిల్లలు ఎలాగూ స్పందించాలో నేర్చుకోవాల్సినటువంటి మరి ఒక గొప్ప సందేశం ఇందులో మనము చూస్తాం. ఇశ్రాయేలు యొక్క చిన్నది, మరి ఎంత వయసు ఉండొచ్చు మనకు తెలియదు, కానీ చిన్నదని రాసింది సుమారుగా. ఏమైనా ఐడియా ఉందా ఎంత వయసు ఉండొచ్చు? 15 ఏళ్ళు అనుకుందామా? 18 నుంచి 15 ఏళ్ళు అనుకుందాం. మొత్తానికి చక్కటి చిన్నది యవనస్తురాలు. మరి తల్లిదండ్రులు లేనటువంటి స్థలంలో బంధువులు, స్నేహితులు, భాష కానీ భాష, ప్రాంతం కానీ ప్రాంతం, అలాగే తను ఎరిగినటువంటి నాగరికత, ఆ పరిస్థితుల్లో వాతావరణం అంతా కూడా తనకు తెలియదు. తన జీవితంలో అకస్మాత్తుగా సంభవించినటువంటి సంఘటనలు అవన్నీ కూడా సిరియా సైన్యాధిపతి నయమాను
మరి యుద్ధానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ మీద యుద్ధం చేసినప్పుడు మరి ఘోరమైనటువంటి యుద్ధం జరిగి ఉండొచ్చు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. చాలామంది చెరగా తీసుకొని పోబడ్డారు. చాలా వధ జరిగి ఉండొచ్చు. చాలా పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇశ్రాయేల్ యొక్క వీధులు లేదా పట్టణాలు అంతా కూడా ఎంతో ఏడుపుతో దుఃఖంతో ఆ రోజు ఉండి ఉండొచ్చు. అలాగే యవనస్తులైనటువంటి అనేకుల్ని చెరగా తీసుకొని వచ్చారు. ఒకసారి మన యొక్క యుద్ధాన్ని కనుక జ్ఞాపకం చేసుకుని మనం ఊహిస్తే ఎలాగుండదో, సైన్యాలన్నీ కూడా దిగిపోయి ఇశ్రాయేల్ వీధుల్లో, ఆ షోమ్రోన్లో, ఆ పట్టణంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అరుపులు, ఏడుపులు కదా, ఎంత భయంకరమైనటువంటి వధ జరుగుతూ ఉంటుంది. పిల్లలు అన్యాయంగా వాళ్ళు శిక్ష అనిపించడం మనం చూస్తున్నాం. వారికి ఏం తెలియదు వాస్తవంగా, మంచి చెడులు తెలియనటువంటి జీవితం, చిన్న వయసు. అయితే తల్లిదండ్రుల యొక్క అవిధేయత, మరి తల్లిదండ్రుల యొక్క దోషము కొన్ని పర్యాయాల పట్టణం మీదకి, ఆ ప్రాంతం మీదకి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలోనే మరి ఆ చిన్నదాన్ని, పేరు కూడా రాయలేదు మరి అక్కడ, ఆ చిన్నదాన్ని తీసుకొని సిరియాకు తీసుకుని వచ్చాడు నయమాను. తన ఇంట్లో పనిచేయడానికి పెట్టుకున్నాడు. ఎట్లాంటి హృదయం అంటే మనసు ఆమెకుండి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేస్తే ఎలాంటి హృదయం ఉండొచ్చు, తన మనసులో ఎట్లాంటి మెదులుతూ ఉండొచ్చు. చిన్న వయసు, అందరిని పోగొట్టుకుంది. బహుశా వాళ్ళ అమ్మ నాన్న కూడా చంపేసినారేమో, ఎక్కడ తన ముందే చంపేసి ఉండొచ్చు, తన ముందు చంపబడి ఉండొచ్చు. తనకు ఒకవేళ అక్క తమ్ముడు వంటి వాళ్ళు కూడా హత్యకు గురి అయి ఉండొచ్చు. తన వీధిలో మరి తన బంధువులు కొంతమంది చనిపోయి ఉండొచ్చు. చాలా రక్తపాతం అక్కడ జరిగి ఉండొచ్చు. అవన్నీ కూడా కళ్ళతో చూసింది. ఎట్లాంటి పరిస్థితులు నిజంగా తన జీవితంలో చిన్న వయసులోనే ఎదుర్కొందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, చాలా బాధకరమైనటువంటి విషయం చూస్తాం. కానీ తన యొక్క భక్తి విశ్వాసాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్న వయసులోనే ఎంతో భక్తి విశ్వాసం కలిగినటువంటి చిన్నది, దైవభక్తి కలిగినటువంటిది, దేవుని విశ్వాసం కలిగినటువంటిది, మరి ప్రేమించే స్వభావం కలిగినటువంటిది కదా. ఎట్లాంటి ప్రేమించే స్వభావం కలిగినటువంటిది, ఓర్పు కలిగినటువంటిది, సహనం కలిగినటువంటిది, పరిస్థితుల్ని అర్థం చేసుకున్నటువంటిది, ద్వేషం కానీ లేకపోతే ఏంటది కోపం కానీ మరి లేనటువంటి చిన్నది. నిజంగా అట్లాంటి పరిస్థితులు మన పిల్లల జీవితాలు కానీ లేకపోతే మన జీవితాలు కానీ అట్లాంటివి సంభవిస్తే నిజంగా మనం ఎలాగ స్పందిస్తాం? మనం ఎట్లా స్పందిస్తాం? అకస్మాత్తుగా జరిగినాయి అనుకున్నాం, ఏదన్నా సంఘటన సంభవించింది, మనం ఎలాగ స్పందిస్తాం? జరగకూడదు అనుకోనందే జరిగిందని. యోబు జీవితంలో మరి తను అనుకోనం జరిగింది కదా, ఊహించిన జరిగింది. అకస్మాత్తుగా తన ఆస్తి యావత్తు పోయింది, పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత మరి తన దేహానికి కూడా బలహీనత కలిగింది, అనారోగ్యం వచ్చింది, రోగం కలిగింది కదా. ఎట్లా స్పందిస్తాం మనం? అంటే మామూలుగా ఎవరి గురించి అని చెప్పుకోవటం చాలా సులువు కదా. భలే విశ్వాసం కలిగింది, అట్లుండాలి అని చెప్పుకోవటం సులువైనదే, కానీ అట్లా ఉండటం అనేటువంటిది చాలా కష్టతరమైనది. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా సునాయాసనంగా చెప్పుకుంటూ వెళ్తాం మనం. కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా అవి మనం ఒక పిక్చర్లాగా చూస్తే అవి ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితులు. యోసేపుని దేవుడు దీవించాడు, అత్యధికంగా శ్రమల్లో తోడై ఉన్నాడు అని చెప్పుకుని ఒక్క మాటలో కింద నుండి పైకి తీసుకెళ్ళిపోతాం ఒకసారి కదా, గోతిలో నుంచి సింహాసనం మీద తీసుకుని వెళ్ళిపోతాం. కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా ఆ పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు మనము ఎలాగ స్పందిస్తాం? ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లైనటువంటి వారు ఎలాగ ఉండాలి? శోధన సమయంలో, కష్ట సమయంలో ఎలాగ ధైర్యంగా బలంగా ఉండాలి అంటే, కొంతమందిని దేవుడు మనల్ని ప్రోత్సహించడం కొరకై మరి కొన్ని బైబిల్ గ్రంథాలు మన కొరకు రాసించాడు. మన కొరకే రాయబడ్డాయి ఇవన్నీ కూడా. ఏదో మనం చదువుకొని ఇదేదో దీనిలో నుంచి మనం ఫిలాసఫర్లు అవ్వటం కోసం కాదు.
కానీ ఇందులోంచి మనం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవటం కోసం దేవుడు ఇవన్నీ కూడా రాసించాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఎన్నో వచ్చిన 10వ వచనం అనమాట, బహుశా 9వ వచనంలోనూ, ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి ఎట్లంట యుగాంతమందునటువంటి మనకు బుద్ధి కలుగుటకై మరి వ్రాయబడిను అని మనం చూస్తాం. 11వ వచనం, క్షమించండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులంట ఏంటి? దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందునటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అందుకనే 12వ వచనంలో, తాను నిలుచున్నాడని తలంచుకునేవాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని ఎందుకొరకు రాయబడ్డాయి? మనం పడిపోకుండా, మనం జారిపోకుండా, మనం కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, ఎలాగ వారి నుంచి మనం నేర్చుకోవాలో, ఎట్లాంటి విషయాలు నేర్చుకోవాలో, మరి కేవలం మన కొరకై ఇవన్నీ కూడా రాయబడ్డాయి. వేరే వాళ్ళ కొరకు కాదు. వ్యక్తిగతంగా ఇంకా మనం చెప్పుకోవాలంటే నా కొరకు రాయబడ్డాయి. ఎట్లా చెప్పండి, అందరూ చెప్పండి, ఎట్లా అంట? నా కొరకు ఇవి రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వచనం, ప్రతి మాట ఎవరి కొరకు అంటే నా కొరకు నా ప్రభు రాయించినటువంటిది. కనుక ఇవన్నీ నేను నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి, దాని ప్రకారంగా నడుచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మాటలు. కనుక ఈ చిన్నదాని విషయంలో మనం చూస్తున్నప్పుడు నిజంగా మరి సణుగులు కానీ మరి ఏమి కూడా సనుక్కోలేదు. అయ్యో ఎందుకు వచ్చింది మాకు ఈ బాధ, ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం, ఎందుకు వచ్చింది నాకు ఈ బ్రతుకు అని అనుకోలే. వాస్తవంగా అనుకోవాలి. ఎందుకు? నేను చేయని నేరానికి మాకెందుకు ఈ శిక్ష, మాకెందుకు ఈ బాధ, మాకెందుకు ఈ కష్టం, మా అమ్మ నాన్న ఏమైపోయారు, నేనేమైపోయాను, నేను ఎక్కడున్నాను, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అసలు ఇక నేను మళ్ళీ నా ఊరు చూస్తానా, నా పట్టణం చూస్తానా, మా ఇంటికి పోతానా, మరలా మా అమ్మ నాన్న చూస్తానా, ఇవన్నీ కూడా అసలు ఆశ లేనటువంటి పరిస్థితి. అసలు ఎటు చూసిన ఆశ లేనటువంటివి లేవు. తన జీవిత కాలం అంతా కూడా ఆ ఇంట్లో ఉండి అక్కడ పనిచేస్తూ ఉండవలసిందే. ఇక మార్గం ఎటు కూడా లేదు. ఎవరొచ్చి తీసుకెళ్తారనేటువంటి ఆశ లేనే లేదు పిల్లలు. అలాంటి పరిస్థితి తల్లిదండ్రులు ప్రేమించినట్టు వాళ్ళు ప్రేమిస్తారా చెప్పండి? మన పిల్లలు హాస్టల్లో ఉంటారు. కొన్నిసార్లు మనం హాస్టల్ పోయినప్పుడు అక్కడ ఉన్న వాటిని కానీ ఎవరన్నా గసురుతూ ఉన్నట్టు మన పిల్లల్ని చూసినప్పుడు మన హృదయంలో ఏం కలుగుతూ ఉంటుంది? బాధ కలుగుతూ ఉంటుంది. వేరొకళ్ళు ఒక మాట అంటూ ఉంటే తల్లిదండ్రులకు ఏమవుద్ది? మనం ఎన్నో అంటాం, మనం కొడతాం కూడా కొన్నిసార్లు. కానీ మనం అన్నదానికంటే ఇతరులు వేరే వాళ్ళు ఒక మాట అంటే మన హృదయము నొచ్చుకోదు. మన హృదయం ఊరుకోదు, సహించలేదు. మరి అలాంటిది తల్లిదండ్రులు చూసినట్లు ఆ చిన్నదాన్ని వాళ్ళు చూస్తారా? తల్లిదండ్రులు పెట్టినట్టుగా ఆహారం వాళ్ళు పెడతారా? బలహీనత వస్తుంది, అనారోగ్యం వస్తుంది, జ్వరం వస్తుంది, జబ్బు చేస్తుంది, తల్లి ఓదార్చినట్లుగా వాళ్ళు ఓదారుస్తారా? ఎన్ని పరిస్థితుల్లో ఎట్లా ఉంటాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మా పాపను మొన్న హాస్టల్లో జాయిన్ చేస్తే రోజు ఫోన్ చేస్తుంది, రోజు రమ్మంటుంది, రోజు వచ్చి కనబడమంటుంది. ఎందుకు? ఇంటి మీద బెంగ, ఇంటి మీద ధ్యాస, ఇంటి మీద ఇష్టం, తల్లిదండ్రులు ఇల్లు కనుక గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ. వాళ్ళ వస్తువులు, వాడుకున్న వస్తువులు, ఆడుకునేటువంటి స్థలాలు కదా, తిన్నటువంటి ఆహారం, అమ్మ చూపించే ప్రేమ, తండ్రి చూపించే ప్రేమ, ఇవన్నీ కూడా మరి స్నేహితులు వీళ్ళందరూ కూడా చూపించేటువంటి ప్రేమ పిల్లలకు అక్కడ గుర్తొచ్చి బాగా బెంగేస్తుంది. ఇక బెంగేసినప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులే కాదు, అన్నీ గుర్తొస్తాయి, అన్నిటి మీద ఇష్టం కలుగుతూ ఉంటుంది. మరి ఆ చిన్నదాన్ని ఒకసారి ఊహించుకోండి, జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లరా. అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అవన్నిటిని కూడా అధిగమించింది. ద్వేషించల వారిని దూషించలేదు. అంతేకాదు మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి దానిగా మనం చూస్తున్నాం. ఉపచారం చేస్తుంది సనుక్కోకుండా. ఉపచారం ఎట్లా చేస్తారు? అందించి చేతులు కట్టుకొని నిలబడాలి, విధేయతతో మౌనంగా ఉండాలి. అంతేగాని అవిధేయత చూపించడానికి అక్కడ అవకాశము లేదు. ఎంతో నమ్రతతో, దీనత్వంతో అక్కడ ఉపచారం చేస్తూ ఉంది. రెండోది మనం చూస్తే ఆమె మరి ఎంతో ప్రేమ కలిగిందిగా చూస్తుంది. తమ యజమానురాల పట్ల ఎంతో ప్రేమ కలిగిందిగా మనము చూస్తున్నాం. ఎంత ప్రేమ ఉందో చూడండి. ప్రేమ ఉంది కనుకనే తన యజమానుడు మరి తను కప్పుకున్నటువంటి ఆ రోగాన్ని చూసి బాధ కలిగింది ఆమెకి.
తన యజమానుడు ఏముంది? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం రకరకాలుగా ఉంటుంది కదా, పొడలతో ఉంటుంది, తర్వాత కొన్ని పుండ్లతో ఉంటుంది, రకరకాలు ఉంటుంది కుష్ఠరోగం. బహుశా ఇతని యొక్క కుష్ఠరోగం రోజు రోజుకి ఎక్కువైపోతూ, లేకపోతే పొడలు ఎక్కువైపోతూ, తన శరీరంలో అవయవాలు డ్యామేజ్ అయిపోతూ, వేళ్ళు లేకపోతే రాలిపోతూ, తన యజమానుడు ఇంట్లో దుఃఖపడుతుందాన్ని చూసినటువంటి ఉంది కదా, ఆ స్త్రీ ఆ చిన్నది చూసినట్టుంది, గమనిస్తుంది. అంటే ఇంట్లో పరిస్థితులు వాడు ఏం చేస్తుంది? ఏదో నాకు అప్పగించారులే, నేను చేస్తానులే, నేనున్నాను కాబట్టి చేస్తున్నానులే, చెయ్యాలి కాబట్టి చేయాలే, ఇక తప్పక ఏంటి చేయాలి అన్నట్లు అనుకోకుండా, కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి, తన కుటుంబం కానప్పటికీ తన యొక్క ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తను గమనిస్తూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి చిన్నది కదండి. గమనిస్తూ ఏం చేసిందంటే ప్రేమించింది. హాని చేసినటువంటి హామాన్ని కూడా ఏం చేసింది? ప్రేమించింది. ఎంత ప్రేమ! నిజంగా మనం అట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం ప్రేమించగలుగుతామా? మనకు హాని చేసినటువంటి వారిని మనం ప్రేమించగలుగుతామా? కీడు చేసినటువంటి వారిని ప్రేమించగలుగుతామా? తన కళ్ళ ముందే మరి హాని చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులకు, బంధువులు, స్నేహితులకు, వాళ్ళందరికీ కూడా మరి ఎంతో నష్టం చేసినటువంటి ఆ వ్యక్తిని ప్రేమించగలిగింది. ఎవరు ప్రేమిస్తారు? క్షమించే వాళ్ళే, లేకపోతే క్షమించగలిగిన వాళ్ళే ఏం చేయగలుగుతారండి? ప్రేమించగలుగుతారు. క్షమించలేకుండా ఏం చేయలేము మనము? ప్రేమించలేము. కనుక ఆ చిన్నది మరి తను చేసినటువంటి నష్టాన్ని అంతటిని ప్రక్కన పెట్టింది. మరి ఆ నయమాను బాగుపడాలని కోరుకుంది. అంటే ఎంత ప్రేమించిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా అయితే నష్టం కోరుకోవాలా? మమ్మల్ని, మా కుటుంబాన్ని నష్టపరిచినటువంటి ఈ కుటుంబం బాగుపడిద్దా కదా అనుకోవాలి కదా. లేకపోతే దేవా ఈ కుటుంబాన్ని ఎట్లా నువ్వేం చేయాలి? నువ్వు నాశనం చేయాలి, అలాగే ఒక కీడు తీసుకొని రావాలి. నయమాను ఈ కుష్ఠరోగంతోనే ఏమవ్వాలి? చనిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. కానీ ఆ చిన్నది ఎట్లా పెంచబడిందో నిజంగా అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు ఎంత భయభక్తి కలిగినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఎట్లాంటి ప్రార్థనా పరులు, తల్లిదండ్రులు దేవునికి ఎలాంటి విధేయులు. ఆ పిల్ల యొక్క పెంపకాన్ని మనం చూస్తేనే ఆ తల్లిదండ్రులు ఎట్లాంటి ప్రార్థనా పరులు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుంటాం. అట్లా దైవికంగా మన కుటుంబాలు, మన పిల్లలు పెంచబడాలి. బైబిల్ గ్రంథంలో ఆ చిన్న వయసులోనే మరి అట్లా పెంచబడేటువంటి వాళ్ళు మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉండదు. కనుక సమయాలు చిన్నవాడే కదా, ఎంతవాడు? చిన్నవాడు. పాలు విడవగానే వాళ్ళ తల్లి తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. విడిచిపెడితే నేను ఇంటికి వస్తానని ఏడవలేదు కదా, నేను ఇంటికి వస్తానని ఏడవలేదు, ఎంటపడలేదు. ఒరే ఊరుకోరా మళ్ళీ నేను వస్తానులే అని అనలేదు. అంటే ఎట్లా ప్రిపేర్ చేసిందో, ఎట్లా సిద్ధపరిచిందో ఆ చిన్నవాడిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చిన్నప్పటి నుంచే మనం దేవుని పిల్లలం, మన కుటుంబాన్ని దేవుడు కోరుకున్నాడు, మన కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మన కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. కనుక దేవుడు మనల్ని రక్షించుకున్నటువంటి ఉద్దేశం మన ద్వారా, మన కుటుంబం ద్వారా ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి అని వాళ్ళు చిన్నప్పటి నుంచే బిడ్డల్ని అలాగ సిద్ధపరచబడటం అంటే ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మోషే కూడా కదా, ఆ తల్లి పాలిచ్చి పెంచుతున్నప్పుడు పాలిచ్చి పెంచింది అంతే, వదిలేసింది. కానీ ఏమి నేర్పించిందో తెలియదు. కానీ మోషే పెద్దవాడైనప్పుడు దేవుని వాక్యం రాయబడింది, మరి ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు, గొప్ప భాగ్యం అని అనుకున్నాడంట. అంటే చిన్నప్పుడు తల్లి పాలిస్తూనే ఏమి నేర్పించింది అనుకుంటాం. చాలాసార్లు మన పిల్లలకి అర్థం కాదు, మనం ఏం చెప్తాం వాళ్ళకి అర్థం కాదు అనుకుంటాం. కానీ వాళ్ళకి అన్నీ అర్థం అవుతాయి. నిజంగా పిల్లల్ని పెంచేటువంటి విషయంలో తల్లిదండ్రులుగా నిజంగా ఎంతో మనం శ్రద్ధ వహించాలి. వాళ్ళకి దేవుని వాక్యాన్ని మనం గృహంలో నేర్పించాలి, దైవ భయాన్ని మన గృహంలో నేర్పించాలి. మనం నడుచుకునేటువంటి విధానాన్ని వాళ్ళు అనుకరించి ఏం చేస్తారు? వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ చిన్నదాని యొక్క తల్లిదండ్రులు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారే, వాళ్ళు నమ్మకంగా దేవుణ్ణి సేవించేటువంటి వాళ్ళే. లేకుంటే ఇంత దైవభక్తి ఈమెలో ఎట్టి పరిస్థితులు కూడా వచ్చేటువంటిది కాదు. కనుక మన గృహాల్లో కూడా మనం కుటుంబంగా
మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మాత్రమే కాదు, మనం వెనుకొస్తున్నటువంటి తరాన్ని కూడా మనం ఏం చేయాలి? దేవుని కొరకై మనం సిద్ధపరచవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే మరొక తరం దేవునికి ఎంతో అవసరం. ఎందుకంటే మనతోనే మరి ఈ ఏంటిది ఈ యొక్క ఏమంటారు దార ఈ ముగిసిపోకూడదు. మా పల్లెటూరులో మేము సేవ చేస్తుంటే చాలాసార్లు తల్లిదండ్రులు రక్షించబడి పిల్లలు నిర్లక్ష్యం చేసి మళ్ళీ పిల్లలకి అంటే హైందవ వివాహాలు చేసి మళ్ళీ వాళ్ళు దేవుళ్ళ లోపల వచ్చి కలిసిపోయి ఎట్లా ఉంటుందంటే పరిస్థితులు మళ్ళీ వాళ్ళకి మొదటి నుండి స్వార్ చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రభు ఎంత యాతన ఉంటుందో చూడండి ఒకసారి. దేవుని బిడ్డలారు, మన కుటుంబాలను దేవుడు కోరుకున్నాడు. మన కుటుంబాలను దేవుడు కోరుకున్నాడు. మనమంతా కుటుంబంగా దేవుని సేవించాలి. మన కుటుంబాలు బలమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి. క్రీస్తు సంఘములో మన కుటుంబాలు ఎట్లా ఉండాలి చెప్పండి? బలమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి. బలమైనటువంటి కుటుంబాలు అని దేన్ని అంటాం మనం? బాగా డబ్బులు ఉంటే అంటామండి? అందరూ ఉద్యోగం చేస్తూ అంటామా? లేకపోతే పిల్లలు చదువుకొని బాగా మంచి మార్కులు వస్తే అంటామా? లేకపోతే ఎక్కువ మంది పిల్లలు ఉంటే బలమైన కుటుంబం అంటామా? దేన్ని బలమైనటువంటి క్రైస్తవ కుటుంబం అని అంటాం మనం చెప్పండి? అందరూ రక్షించబడి ఉన్నటువంటి కుటుంబము చెప్పండి ఏంటి? బలమైనటువంటి కుటుంబం. అందరూ ప్రభువులు ఉన్నటువంటి కుటుంబము ఎట్లాంటి కుటుంబము? బలమైనటువంటి కుటుంబం. కనుక బలహీనమైనటువంటి కుటుంబాలుగా ఉండకూడదు, బలమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి, బలమైన కుటుంబాలుగా ఉండాలి. అందుకనే మందిరం సంఘం అంటే ఏంటి? కుటుంబముల కుటుంబం. ఏంటిది సంఘం అంటే ఏంటి? కుటుంబముల కుటుంబము. కుటుంబముల కుటుంబమే సంఘం. కుటుంబముల కుటుంబమే సంఘం. అన్ని కుటుంబాలు కూడితేనే ఇది సంఘం అయింది. ఇది దేవుని యొక్క కుటుంబం అవుతుంది. కనుక ఒక్క కుటుంబం బలహీనంగా ఉన్నా అది బలమైనటువంటి పెద్ద కుటుంబంగా ఉండదు. మనం ఇల్లు కడుతున్నప్పుడు ట్రాక్టర్తో ఇటుకలు తీసుకొస్తారు. మా దగ్గర బాగా ఇటుకలు చేస్తారు. పద్మనాభం ఏరియాలో ఇటుకలు ఎక్కువ చేస్తారు. కొంతమంది మంచి స్ట్రాంగ్గా చేస్తారు, ఇటుకలు బాగా కాలుస్తారు. కొంతమంది నకిలీ ఉంటాయి. కొన్ని 2 ట్రాక్టర్లు మంచి బలమైన ఇటుకలు తీసుకొచ్చి, ఒక ట్రాక్టర్ అన్ని నకిలీ ఊరికనే ఇరిగిపోయే ఇటుకలు తీసుకొచ్చి మనం కడుతున్నాం అనుకోండి, చెప్పండి, ఒక బిల్డింగ్ కడుతున్నాడు, ఇల్లు కడుతున్నాడు, సంతోషంగా ఉంటుందండి? ఎందుకంటే బలమైనటువంటి ఇటుకల మధ్యలో బలహీనమైనటువంటి ఇటుకలు పెట్టినప్పుడు అది బలంగా ఉండదు. ఎందుకంటే ప్రతి ఇటుక బలమైనదిగా ఉండాలి, గట్టిగా ఉండాలి. కనుక మెత్తగా ఇరిగిపోయేటువంటి ఇటుక ఆ మధ్యలో పెడితే అక్కడ గోడ బలంగా ఉండదు. అలాగే దేవుని ఇంట్లో కూడా, దేవుని మందిరంలో కూడా మన కుటుంబాలు ఎట్లా ఉండాలంటే బలమైనటువంటి ఎట్లా ఉండాలంట? బలమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి. బలమైన కుటుంబాలు అనగా దాని అర్థం ఏంటంటే మనం ఇంటి వారు అందరం కూడా మరి దేవుని సేవించే వారంగా, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వారంగా మనము ఉండాలి. అనుదినం కుటుంబ ప్రార్థన మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. అనుదినం దేవుని వాక్య పఠనమే కాదు, వాక్య ధ్యానాన్ని కూడా మనము కలిగి ఉండాలి. కనుక ఒక భార్యాభర్తలు కలిసి ప్రార్థించాలి, కుటుంబ యజమానులు కలిసి ప్రార్థించాలి, కుటుంబం బలం కొరకు, ఆత్మీయ బలం కొరకు. కనుక ఇవేమి పెద్ద ఏంటి మన మీద ఉన్నటువంటి భారం కాదు. ఇది ఎంతో సులువైనటువంటిది. ప్రభు ద్వారా మనం అలాగని మనం చేయగలుగుతాం పిల్లలు. కనుక ఈ చిన్నదాన్ని మనం చూస్తున్నప్పుడు మరి శత్రువులు సైతం కూడా ప్రేమించగలిగేటువంటి శక్తి, అంటే క్షమించగలిగింది. దేవుని పిల్లలుగా మనం ఏం చేయగలగాలి చెప్పండి? క్షమించాలి. క్షమించడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? క్షమించడం మర్చిపోవడం. క్షమించి ఏం చేయాలి? దాన్ని మర్చిపోతామండి సాధారణంగా. అసలు అది సాధ్యపడదు, అది మర్చిపోలేము. చాలాసార్లు ఎట్లా జరిగేదంటే క్షమిస్తాం కానీ ఏం చేస్తామంటే మళ్ళీ దాన్ని అట్లే మన మనసులో ఉంచుకుంటూ ఉంటాం. కానీ నెమ్మదిగా ఏం చేయాలంటే తీసేయగలగాలి సంపూర్ణ. ఒక వ్యక్తి మన ఏదన్నా పొరపాటు చేసాడు అనుకోండి, మనం చెప్పిన పని చేయలేదు. చెప్పిన పని చేయనప్పుడు ఏం చేయాలి? అందరికీ చెప్పాలి. ఈ పిల్లడు మాటే వినడు, అసలు అవిధేయుడు, ఇంట్లో మాట వినడు, ఏం చెప్పిన మాట కూడా వినడు, ఆఫీసులో కూడా మాట వినడు అని అందరికీ చెప్పేశాను. మళ్ళీ ఆ బ్రదర్ రాగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాం అనుకోండి, బాగున్నారు బ్రదర్, బాగున్నారా అంటే దాని అర్థం ఏంటది? అది నిజమైనటువంటి క్షమాపణ కాదు. అది నిజమైనటువంటి క్షమాపణ ఏంటంటే రహస్యంగా కలిసినప్పుడు ఆ విషయమై హెచ్చరించి, ప్రేమించి, సరిచేసి
వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, బ్రదర్ మళ్ళీ తిరిగి ఏం చేయొద్దు, నీవు మళ్ళీ తిరిగి ఇది రిపీట్ చేయొద్దని ప్రేమించి అట్లా చెప్పడం. అది నిజమైనటువంటి క్షమాపణ అంటే. కానీ మనం కామప్ చేస్తాం, దాన్ని బయటికి తీసుకొస్తాం. దేని పిల్లరా, ఈ చిన్నది ఎలాంటిదయ్యా అంటే శత్రువుని సైతం కూడా ప్రేమిస్తుంది. తన తల్లిదండ్రులకి హింస కలిగజేసినటువంటి, కదా, అవసరమైతే తన తల్లిదండ్రులను చంపివేసినటువంటి హామాన్ని ఏం చేస్తుంది, ఆ సాక్షి నయమాన్ని ఏం చేస్తుంది, ప్రేమిస్తామని. అది నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు మనం ఒక 2 మాటలు ఈ యొక్క చిన్నదాని విషయంలో మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుని వాళ్ళలో పాలు పొందాం. ఈ మాటలన్నీ కూడా వాస్తవమైనటువంటి విషయాలు. అయితే ఇప్పుడు మనం మరి ఆ చిన్నదానిలో బెస్ట్ క్వాలిటీస్ ఒక 2-3 ఉన్నాయి. అవి జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుల్లో మనం పాలు పొందాం. మొట్టమొదటిది, ఆమె 3 విషయాలు, తను మర్చిపోయినటువంటి 3 విషయాలను జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, తన దేవుణ్ణి ఆ చిన్నది మర్చిపోలేదు కదా. చెప్పండి, మొట్టమొదటి ఏంటంటే ఆమె తన దేవుణ్ణి మర్చిపోలేదు. తన దేవుణ్ణి మర్చిపోలేదు. ఎక్కడో దూరంగా ఉంది. సండే స్కూల్ లేదు, యూత్ మీటింగ్ లేదు, ఆదివారము ఆరాధన లేదు, దేవుని పిల్లలు లేరు కదా. దేవుడు అనేటువంటి మాట పలికేటువంటి వాళ్ళే అక్కడ లేరు. కానీ ఆ చిన్నది ఎంత చక్కటి చిన్నదంటే తన దేవుణ్ణి మర్చిపోలేదు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె తన దేవుని పట్టణాన్ని ఆ చిన్నది మర్చిపోలేదు. తన దేవుని పట్టణాన్ని మర్చిపోలేదు. మూడవది జ్ఞాపకం చేసుకుంటే ఆమె తన దేవుని దాసుని ఆమె ఏం చేయలేదు, మర్చిపోలేదు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంది. మొట్టమొదటిది, తన దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుని మర్చిపోయేటువంటి విషయం అంటే, దేవుని మర్చిపోవడం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎవరైనా దేవుని మర్చిపోతారా? రక్షించిన దేవుణ్ణి, సృష్టించిన దేవుణ్ణి మర్చిపోతారా? అంటే దేవుని మర్చిపోవడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుని మర్చిపోవడం అంటే ఏంటి? ప్రభు అంటాడు, బహుశా 20 గ్రంథంలో అనుకుంటాను, నా జనులు నన్ను ఎన్నిసార్లు అంట, లెక్కలేనన్ని మార్లు నన్ను మర్చిపోయారంట. నా జనులు నన్ను ఎన్నిసార్లు మర్చిపోయారంట, లెక్కలేనన్ని మార్లు మర్చిపోయారంట. ఇంకో మాట ఉంటుంది, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో యెహోవానైనను మరి దేవుడు మరి ఆయన చేసినటువంటి కార్యములను ఎరిగినటువంటి తరం ఒకటి వచ్చింది. చదువుతున్న మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. చూడండి, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి, చాలు ఏం చేశారంట, తమ దేవుడైన యెహోవాను మరచి అన్నారు. అంటే దేవుడు ఎట్లా తీసుకుని వచ్చాడో, ఎంత ఉపకారం చేశాడో, ఎంత మేలు చేశాడో. 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు ఇందా మనం చదివాం. పగలు మేఘస్తంభమునైనను రాత్రి అగ్నిస్తంభమునైనను వారి యొద్ద నుండి తొలగింపలేదు. వారి వస్త్రాలు మాయలేదు, చెప్పులు అరగలేదు అని రాసింది. ఏ బలహీనత, ఏ రోగాన్ని దేవుడు వారికి రానివ్వకుండా సురక్షితంగా గ్రద్ద తన రెక్కల మీద పిల్లలను మోసినట్లుగా, ఒక తండ్రి తన కుమారుడిని చంకబెట్టుకొని మోసుకొని వచ్చినట్లుగా దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. ఎంత ఘోరమైనటువంటి విపత్తులో నుంచి, బాధలో నుంచి, కష్టములో నుంచి కదా, ఎలాంటి నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు వారిని తీసుకుని వచ్చాడో. ఆ చెట్టు చివరిసారి కూడా ఆ కనాను దేశం అంతటిని వాళ్ళు పంచుకున్న తర్వాత కూడా యెహోషువ వారితో మాట్లాడుతూ, మరి మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు అనగా, చూడండి మాట చదువుదాం. 24వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన్ను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిన ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15వ వచనం, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశం మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనిడి, మీరెవరిని కోరుకొనిను, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదము.
యెహోషువ వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి సమకూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు, చివరి మాటలు వృద్ధాప్యం ఉన్నప్పుడు యెహోషువ, ఎందుకంటే అప్పటికి దేశం అంతటిని మరి భాగాలు చేసి వాళ్ళు పంచుకున్నారు. అందరినీ పంచి చివరిగా చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే దేవుని విషయం చెబుతున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారు అంటే వాళ్ళందరూ ఏకకంఠంతో ఏమన్నారు తెలుసండి? 16వ వచనం, అందుకు ప్రజలు 16వ వచనం, యెహోవాను విసర్జించి ఇతర దేవతలు సేవించడంలో మేము శాపగ్రస్తులు మొగదుముగాక. వాళ్ళందరూ ఏకకంఠంతో ఏమన్నారంటే మేము ఇతరుల దేవతలను సేవిస్తే శాపగ్రస్తులు. కనుక యెహోవానే సేవిస్తాం, నీ మాట ప్రకారంగా, దేవుడు మమ్మల్ని తీసుకొచ్చిన ప్రకారంగా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ సుసంపన్నమైనటువంటి ఈ దేశాన్ని బట్టి, ఆహార పదార్థాలను బట్టి మేము దేవుణ్ణి సేవిస్తామని చెప్పేసి అందరూ ఒప్పుకున్నారు. అయితే ఒప్పుకున్నటువంటి కొద్ది రోజులకే యెహోషువ గ్రంథం తిప్పితే ఏ పుస్తకం వచ్చింది? న్యాయాధిపతుల గ్రంథం వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం ఆరంభంలోనే వాళ్ళు ప్రభువుని విసర్జించి వారి కొరకు ఆయన చేసినటువంటి మేలులను మర్చిపోయి ఏం చేశారంటే దేవుణ్ణి ఏం చేశారు? మర్చిపోయారు. దేవుని తట్టు కాక మరి ఇతర దేవతల తట్టు వాళ్ళు తిరిగారు. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి విసర్జించారు. కనుక నా జనులు మర్చిపోయారు. దేవుడు ఎంత బాధపడతాడు జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిని విసర్జించి, దేవుని సన్నిధిని మర్చిపోయి, దేవుని సన్నిధికి దూరంగా జరిగిపోతే ఏంటి ఆత్మీయ క్షేమం కలుగుద్దాం? మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టేటువంటి ప్రభువుకు దూరంగా మనము చేస్తాం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే దూరం అవుతాం. మర్చిపోవటం అంటే అదే, దేవుని సన్నిధికి దూరం అవటం, దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేయడం. అందుకనే దేవుని వాక్యంలో అబ్రహాం గురించి మనం చదువుతాం. అబ్రహాం ఏం చేసినాడంటే దేవునికి దూరంగా జరిగిపోయాడు. దేవునికి దూరంగా జరిగిపోయి అశాంతికి గురయ్యాడు. మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధిలోనికి మళ్ళీ తిరిగి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో నెమ్మది కలిగింది, సంతోషం కలిగింది. తన జీవితం మరలా తిరిగి కట్టబడింది, మార్చబడింది. కనుక ఈ చిన్నది ఎవరిని మర్చిపోలేదు చెప్పండి? దేవుణ్ణి మర్చిపోలేదు. ఎక్కడున్నా సరే తను సృజించినటువంటి దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుని పిల్లలు మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయకూడదు? ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కీర్తనల గ్రంథంలో ఉంది, దుష్టులను దేవుని మరచు జనులను ఎక్కడ దిగిపోతారంట? పాతాళమునకు దిగిపోవద్దని కీర్తనల గ్రంథంలో మనం ఆ మాట మనము చూస్తాం. చూడండి ఆ మాట, కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 9:17 దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవదురు. దేవుడు లేకపోతే ఎక్కడికి వెళ్తాం? దేవుడు లేని స్థలానికే వెళుతాం. దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసినటువంటి ఉపకారాలను మర్చిపోకూడదు, మేలుని మర్చిపోకూడదు. ప్రతికూల పరిస్థితి రావచ్చు కానీ ఏం చేయకూడదు? కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. మీకు అంతకుముందు చెప్పినట్టున్నాను, మన శ్యాంబాబు గారు మందిరంలో ఒక సహోదరి మరి తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోతే మరి తన తోటి కోడలు కానీ లేకపోతే బావగారులు మరుదులు ఉంటారు కదా, వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఆదరించలేదు. అందరూ కూడా విసర్జించారు. అప్పుడు దేవుని సంఘం, దేవుని మందిరం, దేవుని దాసులు ఆమెను పరామర్శించి సంఘం నుండి ఎంతో ఉపచారం చేశారు, సాయం చేశారు. ఎంతో నిరుత్సాహం ఉంటే తిరిగి ఆమెను ఉద్ధరించారు, కట్టారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల్లోనే మరి ఆమెకి వీడో కదా ఏదో ప్రభుత్వం నుంచి మొత్తానికి ఏదో పెద్ద మొత్తంలో డబ్బులు రావడం కొంచెం ప్రయోజకం అయిపోయింది. అప్పుడయ్యేసరికి మరి ఇంటి నిండా స్నేహితులు, బంధువులు అందరూ ఉన్నారు. ఆమె 2-3 వారాలు మందిరానికి రాలేదు. ఎందుకు రాలేదని దైవజనులు వెళ్తే మరి అక్కడ ఇంటి నిండా బంధువులు ఉన్నారంట. కనీసం దేవుని దాసుడు లోపలికి వెళ్ళడానికి కూడా స్థలం లేదు. అంతేకాదు ఆ బంధువులు, ఆ స్నేహితులందరూ చెబితే ఇల్లంతా ఇలాగ బోడిగుంచావంటే ముగ్గులు, అందులో తర్వాత ఇంకా రకరకాలైనటువంటివి అన్యాచారమైనటువంటివి అన్నీ కూడా పెట్టవచ్చు. ఎవరి కొరకు పెట్టింది? బంధువుల కొరకు, వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబస్తుల కొరకు. మరి ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నీకు అందరూ దూరంగా ఉన్నారే. కానీ ఈరోజు నీకు అన్నీ కలిగేసరికి అందరూ నీ చుట్టూ చేరారు. వారి కొరకు, వారిని సంతోషపెట్టడం కొరకు దేవుని దాసులను బయటపెట్టి ఇప్పుడు ఏం చేశారంటే లోపల అన్నీ ఉన్నాయి, తిరిగి వచ్చేసారంట. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? మనుషులమైన మట్టి మనం దేవుని మర్చిపోయేటువంటి పరిస్థితులు మన జీవితంలో రావచ్చు, కానీ ఆ వెట్టి పరిస్థితులు కూడా రానే
రాకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు వారు దేవుణ్ణి మర్చిపోయారు, వాళ్ళు దేవుని మర్చిపోయారు, దేవుని విసర్జించారు. సొలొమోను దేవుని మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? సొలొమోను మర్చిపోయాడు. ఎంత జ్ఞాని! దేవుడే తన జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, రాజుగా చేశాడు కదా. అతడు కోరుకోకుండా మరి రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం చూస్తే, మొదటి గ్రంథం 3వ అధ్యాయం చూస్తే, నీవు అడగకపోయినా అని రాసింది కదా. ఏంటంట? సొలొమోను అడగకపోయినా నేను నీకు ఐశ్వర్యం కలిగి, రాజుల్లో నీ వంటి వాడికి ఎవడు ఉండడు అని దేవుడు అంత అత్యధికంగా ఆశ్రయించాడు, గొప్ప చేశాడు. అయితే అతి శీఘ్రముగా రాజైనటువంటి సొలొమోను తన దేవుని మరిచి చూడండి ఇతర దేవతలతో అట్లా ఏం చేశాడు? తిరిగిపోయాడు. తను ఏర్పాటు చేసుకున్న తన తన తల్లిని ఎంతో హింసించేవాళ్ళంట, తెలుసండి బత్షెబని. సొలొమోను కూడా రాజుగా చేస్తాడు దావీదని తెలిసినప్పుడు సొలొమోను కూడా ఎంతో అవహేళన చేసేవాడంట. నువ్వు ఎలాగ రాజు అవుతారో, నువ్వు ఎట్లా రాజు అవుతారా, నీ సంగతి నాకు తెలీదా, మీ అమ్మ మా రాజ్యంలోకి ఎట్లొచ్చిందో తెలీదా, మాకు తెలీదా అని బత్షెబను అలాగే సొలొమోను కూడా ఎంతో అసహ్యంగా మాట్లాడేవాళ్ళంట. ఆయన ఎంతో గమ్ముగా ఉండి తగ్గించుకొని దేవుడే చూసుకుంటాడని అప్పుడు అప్పగించుకున్న తర్వాత రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు అయిన తర్వాత ప్రారంభంలోనూ బాగానే ఉన్నాడు, కానీ అత్యధికంగా వృద్ధి చెంది జ్ఞానవంతుడై ధన సంపన్నుడైన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుని పిల్లరా, మనం ప్రభువుల్లో మనం పాలు పొందబోయే ముందు మనం ఏ విషయంలో ఎక్కడ దేవుని మర్చిపోయే వారంగా ఉన్నామో మనం జ్ఞాపకం త్వరగా చూద్దాం. రెండవది, మరి ఆ చిన్నది ఏం మర్చిపోలేదంటే తన దేవుని పట్టణాన్ని అనగా తన దేవుని మందిరాన్ని, సంఘాన్ని మర్చిపోలేదు అని జ్ఞాపకం చేసుకున్నాను. నాకు తెలుసు అప్పుడు మరి ఇశ్రాయేల్ యొక్క రాజ్యం 2 భాగాలు అయింది కదా. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యానికి మరి యెరూషలేము మరి రాజధానిగా ఉంటే, మరి ఏంటి ఉత్తర రాజ్యానికి మరి షోమ్రోను రాజధానిగా ఉంది. కనుక రెండు భాగాలు అయిపోయింది, ఇద్దరు పరిపాలన చేస్తున్నారు. మరి ఏలియా, ఎలీషాలు మరి ఇక్కడి నుంచే వాళ్ళు వారి యొక్క ప్రవచనాల్ని లేకపోతే వారి యొక్క పరిచర్యని ఆరంభించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ చిన్నది ఏం మర్చిపోలేదంటే తన దేవుని పట్టణాన్ని మర్చిపోలేదు. అక్కడ రాసింది ఏమన్నదంటే షోమ్రోనులో అని ఆ చిన్నది తన యజమానురాలతో చెప్తా ఉంది. షోమ్రోనులో నా యజమానుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను, తన దేవుని పట్టణాన్ని, దేవుని మందిరాన్ని అందుకని నెహెమ్యా మరి ఏం జ్ఞాపకం చేస్తాడంటే వాళ్ళతో శపథం చేపిస్తాడు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము, మేము మా దేవుని మందిరాన్ని మర్చిపోము. దావీదు రాస్తాడు కీర్తనలో, యెరూషలేమాన్ని నేను మరిచిన యెడల నా కుడి చేయి ఏంటంట తన నేర్పును మరచును. అంటే మన చేత్తో వచ్చినటువంటి ఒక నైపుణ్యతని, ఒక మంచి ఏదైనా ఒక స్కిల్ మన చేత్తో చేసేది ఏదైనా మనం మర్చిపోతామండి ఎప్పుడైనా. ఎన్ని సంవత్సరాలైనా సరే అంతగా చేయకపోయినా కనీసం కొంత అయినా మనం ఏం చేయగలుగుతాం. అయితే ఆ కీర్తనకాడు అంటాడు, నా దేవుని మందిరాన్ని నేను మర్చిపోతే నా కుడి చేయి తన నేర్పును మర్చిపోను. కనుక దేవుని మందిరాన్ని ఏం చేయకూడదు మనము? చెప్పండి. దేవుని మందిరాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు. దేవుని మందిరాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. పడిపోయినటువంటి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు, పడిపోయిన ప్రాకారాన్ని నిర్లక్ష్యం చేశారు. అందుకని చిన్న ప్రవక్తల పుస్తకాలు మనం చదువుతూ ఉంటే ఎక్కువగా మరి దేవుని మందిరం గురించి రాయబడింది. హగ్గయి గ్రంథంగా మనం చదివితే అక్కడ ఎంతో చక్కగా దేవుని మందిరం గురించి రాస్తారు. దేవుని మందిరాన్ని ఏం చేయకూడదు, సంఘాన్ని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. సంఘంలో జరిగేటువంటి ప్రతి కార్యాన్ని మనం ఏం చేయాలంటే ఎంతో గౌరవించాలి. ఎప్పుడు చెప్తూ ఉండే మాట ఏంటంటే పుల్పిటి దగ్గర నుంచి ప్రకటన చేస్తే ఏ ప్రకటన అయినా సరే మనం ఎంతో గౌరవించాలి. అర్థమైందండి? ఏం చేయాలి మనము? ఇక్కడ నుంచి ప్రకటించబడుతున్న ఏ ప్రకటనే కానీ, ఏ కూడికే కానీ, ఏ పరిచర్య కానీ, ఏ అప్పగించబడినటువంటి బాధ్యత కానీ దాన్ని ఏం చేయాలంటే మనం ఎంతో దాన్ని గౌరవించాలి. ఇది నన్ను ప్రేమించి నా దేవుడు తన మందిరంలో నాకేం చేస్తున్నాడు, ఆయన అప్పగిస్తున్నాడు అని మనం ఏం చేయాలంటే విలువగా ఎంచాలి, గౌరవంగా ఎంచాలి. అర్థమైందండి? దేవుని మందిరమును నిర్లక్ష్యము చేయకూడదు. అందుకనే హెబ్రీ పత్రికలో పౌలు గారు మరి ఆ మాట రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఒక మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు
ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించము. కొందరు మానుకున్నారంట, కొందరు మానుకొని మర్చిపోతున్నారు దేవుని మందిరాన్ని. మాది చిన్న పల్లెటూరులో పరిచయం చేస్తూ ఉంటాం. పైన హారన్స్ గట్టుండి ఆదివారం ఉదయం హారన్స్ మోగాలి. ఆదివారం అని గుర్తు వాళ్ళకి, ఆదివారం అని గుర్తు. ఆదివారం ఉదయాన్నే మైక్లో మన సీనగీతలు పెడితే, ఓ అన్న ఈరోజు పాటలు పెట్టాడంటే ఏంటది మాకు ఈరోజు ఆదివారం అంటే వాళ్ళకి వారాలు కూడా గుర్తుండవు అనమాట. వారాలు కూడా తెలియదు అసలు వాళ్ళకి. సంత రోజు వాడు గుర్తుంటుంది, రెండోది ఆదివారం వాడు గుర్తు. ఎందుకంటే ఆదివారం పాటలు మోగుతాయి, సంత రోజు కూరగాయలన్నీ రోడ్ల మీద పెడతారు కాబట్టి ఆ రోజు బాగా గుర్తుంటుంది. కనుక దేవుని మహాగురుని బట్టి మనం అందరం చదువుకున్న వాళ్ళం, తెలియనటువంటి వాళ్ళం, తెలియగలిగినటువంటి వాళ్ళం. కనుక దేవుని మందిరాన్ని ఏం చేయకూడదు, మానుకోవటం మర్చిపోకూడదు. దేవుని మందిరంలో కూడుకోవటం మర్చిపోకూడదు. ఆ సమయాన్ని నిర్లక్ష్యము చేయకూడదు, హడావుడి పడకూడదు, హడావుడిగా వచ్చి దేవుని ఆరాధన చేయకూడదు. దేవుని మందిరం దగ్గర హడావుడి అనేది ఉండకూడదు. చక్కగా సిద్ధపడుకొని చక్కగా ముందుగా వచ్చి సిద్ధపరచుకొని ప్రార్థన చేసుకొని, ప్రభు ఈరోజు నాతో మాట్లాడు ప్రభు, నన్ను దర్శించు ప్రభు, సాయం చేయి, నాతో నా కుటుంబంతో నా బిడ్డలతో మాట్లాడు ప్రభు, సాయం చేయండి. దేవుని సందర్భంలో సిద్ధపరచుకొని మనం ఉండాలా. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకూడదు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కనుక కొందరు మానుకుంటున్నారంట, పౌలు గారు అంటున్నారు, వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోవద్దు, దయచేసి మానుకోవద్దని పౌలు గారు ఏం చేస్తారు, హెచ్చరిస్తున్నారు. అదే దేవుని మందిరం. ఎందుకంటే దేవుని మందిరం నుంచి మనల్ని దేవుడు దీవిస్తాడు, దేవుని మందిరం నుంచి మనల్ని ఆదరిస్తాడు దేవుడు, దేవుని మందిరంలోనే మనల్ని శుద్ధి చేస్తాడు, దేవుని మందిరంలో మనతో మాట్లాడతాడు దేవుడు. ఇంకెక్కడ మనకు దొరకనటువంటి సంతోషం దేవుని మందిరంలో. నా దేవుని మందిరంలో వారిని ఏం చేస్తాను, వారిని ఆనందింపజేస్తానని ప్రభు అంటున్నాడు. ఈరోజు ప్రియమైన వారి సంఘం నుండి కదండి, మందిరంలోంచే ఏ ఆశీర్వాదమైన దేవుడు ఇవ్వడానికి ఇది ఏర్పాటు చేసుకున్నాడు. ఇండివిజువల్ కాదండి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు సంఘాన్ని కోరుకున్నాడు ఈ భూమి మీద. సంఘానికి సర్వ హక్కులు దేవుడు ఇచ్చాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సంఘానికి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు. సంఘము ద్వారా ఆశీర్వాదము, సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము దేవుడు ఈ భూమి మీద అందరికీ అనుగ్రహిస్తుంది. ఈ లోకము దీవించబడడానికి, ఈ ప్రాంతము దీవించబడడానికి నిజంగా కారణం ఏది అంటే దేవుని మందిరమే, దేవుని సంఘమే. ఇక్కడి నుంచి ఆశీర్వాదాలు ఇక్కడి నుంచి బయలు వెళ్తాయి. కనుక ఒక ఛానల్ ఇది దేవుని సంఘం, దేవుని మందిరం. కనుక మనం కూడి వచ్చి ప్రార్థించే సమయం కానీ, మనం కూడి రావటం కానీ, ఆ సమయం కానీ ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. నాకు ఎప్పుడూ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో వాళ్ళు పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరు సంఘం పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా వాళ్ళలో విశ్వాసం ఉందా విశ్వాసం లేదా అనేది మనం ప్రక్కన పెడితే, పేతురే వచ్చి ఆయన తలుపు కొడతా ఉంటే మరి వీళ్ళు నమ్మల, ఎవరు లోపల ఉన్నవాళ్ళు నమ్మల, ప్రార్థన చేస్తున్న వాళ్ళే నమ్మల. ఆ చిన్నది వచ్చి లేదు ఆయన పేతురే, ఆయన స్వరం నేను విన్నాను అని చెప్తున్నా సరే, నీ పిచ్చిదారు నీకు అర్థం కాదు, మన మీద దాడి చేయడానికి వాళ్ళు వచ్చారని అనుకున్నారు. మొత్తం తలుపు తీస్తే ఎవరు, పేతురు గారే ఉన్నారు. అంటే అంత విశ్వాసం ఉందా, అంత జ్ఞానం ఉందా, అంత చదువు ఉందా అని దేవుడు అక్కడ చూడట్లా. నువ్వు సంఘంలో ఉన్నావా, నువ్వు మందిరంలో ఉన్నావా, అది దేవుడు చూస్తున్నాడు. అది అందుకనే ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు యేసులో అంటే ఎఫెసీ పత్రిక మనం చదివితే పదే 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 మనకు కనబడే మాట ఏంటంటే, ఎఫెసీ పత్రికలో క్రీస్తు నందు ఆయనే అందు అనే మాట ఎక్కువగా మనం చూసే మాట అదే ఉంటుంది. యేసు క్రీస్తునందు, బా ఎంత అద్భుతమైనటువంటి మాటలు. దేవునిలో మనం ఉన్నాం ఈరోజు, యేసు క్రీస్తునందు సంఘములో మనం ఉన్నాం. ఒకవేళ ఇంకొంతమంది సంఘం వెలుపడి ఉండొచ్చు, రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, క్రీస్తుకు దూరంగా, ఇంకా పశ్చాత్తాపడకుండా, ఇంకా రక్షణ తీర్మానం చేసుకోకుండా చాలామంది వెలుపడి ఉండొచ్చు. దయచేసి ఇంకెవరు రక్షించబడకుండా ఉంటే, బాప్తిసం తీసుకోకుండా ఉంటే రక్షణ తీర్మానం చేసుకోండి, సంఘంలో రండి. ఎందుకంటే దీనిలో నుంచే సమస్త మానవాళికి ఆశీర్వాదం. కీర్తన మనం చూస్తే 128, ఆ తర్వాత 127, 125 వచనం చూస్తే సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనేటువంటి వాక్య భాగం మనం చూస్తాం. కనుక సియోన్ అనగా దేవుని మందిరము, దేవుని యొక్క సంఘము. మూడోది మనం చూస్తే ఆ చిన్నది తన దేవుని దాసుని మర్చిపోలేదన్న. మొట్టమొదటిది దేవుని
మర్చిపోలేదు. రెండవది తన దేవుని పట్టణాన్ని అనగా మందిరాన్ని, సంఘాన్ని మర్చిపోలేదు. మూడవది తన దేవుని దాసుని మర్చిపోలేదు, తన దేవుని దాసుని మర్చిపోలేదు. నిజంగా ఇది జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఆమె ఏమనుకోవాలంటే, మా దైవజనుడి కనుక ప్రార్థన చేసి ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చేది అని అనుకోవాలి కదా. దైవజన్ మీద సనగాలి, దైవజన్ మీద గొనగాలి. అయ్యో ఈయన ప్రార్థన సరైన ప్రార్థన కాదేమో అని అనుకోవాలి. కానీ అట్లా కాదు. మా దైవజనుడు ఎట్లాంటి దైవజనుడు? ప్రార్థించే దైవజనుడు. మా దైవజనుడి దగ్గర ఈ నయమాన్ ఉంటే ఏమవుతాడు? బాగవుతాడు, స్వస్థపరచబడతాడు, క్షేమం పొందుతాడు. మా దైవజనుడు ఇతని కొరకు ప్రార్థన చేస్తాడు అని తన దైవజనుని జ్ఞాపకం చేసుకుంది. ఒకవేళ నాలంటాడైతే ఏం లేదులే, అంతా అయిపోయిందిలే, ఇంకేంటి, ఆయన ఏం చేస్తాడు అట్లా. కానీ ఆ చిన్నది నమ్మింది ఏంటంటే, దేవుడు ఈ పరిస్థితులు నా జీవితాన్ని అనుమతించాడు. ఎందుకు నాకు ఈ పరిస్థితులు అనుమతించాడో అది నా జీవితంలో జరగాలి, ఆయన చిత్తం నా జీవితంలో జరగాలని అంటే కోరుకుంది, ఇష్టంగా దాన్ని స్వీకరించింది. దేని పిల్లలు యోసేపు కూడా మనం చూస్తే ఏమంటాడు? యోసేపు కూడా, మీరు నన్ను కొట్టి అమ్మి వేసినందుకు మీకు సంతాపము కలగనివ్వకండి. నేటి దినం జరుగుతున్నట్లుగా అనగా అనేకుల ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఏం చేశాడు? ఇక్కడికి నన్ను పంపించాడు. కనుక దేవుని చూపించడానికి, దేవుని మహిమను చూపించడానికి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను చూపించడానికి దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. కానీ పరిస్థితులు నా దేవుని దాసుడు కాదు. పౌలు గారు చాలా పర్యాయాలు ఆయన రాశాడు. మీరు ఇన్నాళ్లకు నన్ను జ్ఞాపకం చేసుకున్నారని మాసిదోనియ సంఘంతో ఆయన ఆ మాట రాస్తుంది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 4:10 ఫిలిప్పీ 4:10లో, నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని. అంటే ఎందుకు సంతోషపడుతున్నాడు? చెరలో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, అప్పుడు సంఖ్యల్లో ఉన్నాడు. అయితే ఈ సంఘాన్ని చూసినప్పుడు ఆ దైవజనుడికి ఏం కలిగిందంట? సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఎందుకు ఆనందం కలిగింది అంటే, ఆ సంఘము ఆ దైవజనుని మర్చిపోయిన సంఘమే, కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు వాళ్ళు జ్ఞాపకం చేసుకొనిచున్నారు. మన దేవుని దాసుని మనం ఏం చేయాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరేమవుతారంట? కృతార్థులు అవుదురు. ఎవరు నమ్ముకోవాలంట? దేవుని నమ్ముకోవాలి. ఎవరు నమ్మాలంట? ఆయన ప్రవక్తలను, ఆయన సేవకులను కూడా ఏం చేయాలంట? నమ్మాలి. ఆయన దాసులను నమ్మాలి. మనం ఆయన దాసులను నమ్మి, ఈ దాసుడు నా కొరకు ప్రార్థన చేస్తాడని మన ప్రార్థన అవసరతలో ఏం చేయాలి? తన దాసునికి ఏం చేయాలి? దేవుని దాసునికి తెలియజేయాలి. మా దగ్గర ఊర్లో పల్లెటూరు కదండి, చాలామంది తెలియక అనుకుంటారంటే, అమ్మో దేవుని దాసునికి మా ఇంట్లో విషయాలు చెప్పకూడదు అనుకుంటారు చాలామంది. అంటే తెలియక ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? అందరికీ చెప్పేస్తాడని అనుకుంటారు. పల్లెటూరు కదా, అట్లా అంటే ఏ విషయాలు తొందరగా చెప్పుకోరు. ఒకరోజు చెప్పాను నేను, అమ్మా దైవజనుడు మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో ఏం చేయడు? పంచుకోడు. ఎవరితో చెబుతాడు? దేవునితో చెబుతాడు. దేవునికి వినిపించుడు, దేవుని దగ్గర మొరపెడతాడు. అంతేగాని దేవుని దాసుడు అందరికి చాటేటువంటి వాడు కాదు. మిమ్మల్ని గురించి ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేసేటువంటి వాడు. మీ అందరి పేరున ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కొరకు, వారి ప్రతి అవసరాల కొరకు, అక్కర్ల కొరకు, వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల కొరకు, వాళ్ళ బిడ్డల కొరకు ప్రతి అంశాన్ని కూడా దేవుని దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తుంటాడంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. కనుక దేవుని దాసుని ఏం చేయాలి? మనము నమ్మాలి. దేవుని దాసుడు యోగ్యుడని ఎంచాలి. దేవుని దాసుని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు చెప్పినట్టు నన్ను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక దైవజనుడు ఒక తల్లి వచ్చి చెప్పిందంట, అయ్యా మా అల్లుడు మా బిడ్డని కొడుతున్నాడు, కొట్టి ఇంటికి పంపించాడు, వాళ్ళు సమాధానం ఉండట్లేదు, బాగా ప్రార్థన చేయ, ఉపవాసం ఉండి ప్రార్థన చేయ అందంట. ఎట్లుందంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమందంట. పాపం మరి కూతురు అల్లుడు సమస్యలు ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఉండరు కదా, బాధగా ఉంటుంది. ఆ దైవజనుడు పాపం వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తుండే. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తామంటే సరే ముందుకని మనిషి వాళ్ళ ఇంటికి వస్తారు, వెళ్దామని వెళ్ళాడంట. వెళ్తే కూతురు, అల్లుడు, ఈమె, తర్వాత భర్త అందరూ మంచిగా గారెలు వేసుకుని వండుకొని తింటున్నారంట. మాస్టర్ మంచిగా తింటున్నారంట. అంటే ఈమె చెప్పింది కానీ
ఆయన వచ్చాడయ్యా, వీళ్ళిద్దరు సమాధాన పడ్డారు, మంచుకున్నారు, శుభ్రం వండుతాను, నీకు చెప్పాల పాప ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అర్థమైందండి? మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మన దేవుని దాసులండి. పౌలు గారు అంటున్నారు, మీరు నన్ను ఇన్నాళ్ళకి మళ్ళీ నన్ను గుర్తు చేసుకున్నందుకు నేను ఎంతో ఏం చేస్తున్నాను, నేను సంతోషపడుతున్నాను. ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఆయన నానటువంటి వాళ్ళు ఎవరు లేరు. సంఘమే ఆయన యొక్క సంతోషం, మందిరమే ఆయన యొక్క సంతోషం. ఇక్కడ రాస్తున్నాడు ఆ మాట 4వ అధ్యాయం 1వ వచనంలో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, ఎవరంట, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అన్న. నా ఆనందం మీరు, నా కిరీటం మీరు. తెలుసండి, మీరు సంతోషంగా ఉంటే, మీరు క్షేమంగా ఉంటే, మాకు అనగా దేవుని సేవకులకు ఉన్నంత సంతోషం ఇంకేది. మీరు సమస్యలో ఉన్నప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో సంతోషంగా ఉండలేమండి, నిజంగా ఉండలేం. ఎందుకంటే దైవజనుడు మరి దేవుని కుటుంబాలని ప్రేమించినట్లుగా ఇంకెవ్వరు కూడా ప్రేమించలేరు. మన బంధువులు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, రక్త సంబంధులు ఎంతమంది ఉండొచ్చు, కానీ వారందరికంటే ఎక్కువగా మీ క్షేమాన్ని కోరేవారు ఎవరు? దేవుని సేవకులండి, దేవుని దాసులండి. నేను రక్షించబడిన కొత్తలో నాకు తెలిసేది కాదు. మా దైవజనుడు నేను అంత పట్టించుకున్నాడు కాదు. వేరే దైవజనుడు వస్తే ఆయన్ని బాగా పొగుడుతూ ఉండేవాడు నేను. పాప మా దైవజనుడు ఊరకుండేవాడు, సరేలే ఏమైందిలే తెలియక. అంటే ఈయన్ని తక్కువ చేసి ఏం చేసేవాడంటే ఆయన్ని బాగా పొగుడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఒకరోజు దేవుని వాక్యం నేను అంటా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, మరి ఇన్ని రోజులు నా దైవజనుడిని నేను ఏం చేశాను, నేను తక్కువగా చూస్తున్నాను. ఈయన నా కొరకు ప్రార్థన చేసి నేను ఆయన చెప్తూ ఉండేవాడిని, నా కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, ఆ పరిస్థితి కొరకు దాని కొరకు ప్రార్థన చేయండి ఆయన చెప్తూ ఉండేవాడిని. ఈ ప్రార్థన అసలు ఎప్పుడు కూడా మా దైవజనుడు చెప్పేవాడిని కాదు. ఆయన బాధపడ్డాడు, అయినా నాతో ఏమనలేదు. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడిన తర్వాత క్షమాపణ అడిగి, అయ్యా ఇట్లా పొరపాటు చేసి తక్కువ చేశాను, క్షమించాను, ఏం కాదులేదు, తెలుసుకున్నా కదా, సంతోషం. మన దేవుని దాసుని మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం రాబడింది, దేమా ఏం చేశాడంట, దేవుని దాసుని మర్చిపోయి వదిలిపెట్టి పౌలు గారిని ఏం చేశాడంట, వెళ్ళిపోయాడు. దేవుని దాసుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు దేమా. అంతేకాదు జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయంలో. ఆయన కూడా మరి సేవలో తన దేవుని దాసుని విడిచిపెట్టి ఏం చేశాడు, మరలా లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఇట్లా మనం చూస్తే దేవుని దాసులు మర్చిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని మరి ఇశ్రాయేలీలు మరి యాజకుల్ని మర్చిపోయారంట. ఎవరు మర్చిపోయారు? యాజకుల్ని మర్చిపోయారు, నిర్లక్ష్యం చేశారు. ఎందుకు అంటే యాజకులు మరి వాస్తవం చెప్పాలంటే మరి ఆ కనాను దేశాన్ని భాగాలు పంచినప్పుడు 11 భాగాలే వాళ్ళు వేశారు, 12 భాగాలు వేయలేదు. 12 భాగాలు లేదు. ఎందుకు? లేవీలకు రావాల్సినటువంటి భాగం అక్కడ లేదు. లేవీలకు భాగం ఏంటంటే దేవుని మందిరమే, దేవుని యొక్క సేవే, దేవుని మందిరంలో తీసుకుని రాబడే అర్పణలే వారి యొక్క భాగం, వారికి ఆహారం. అయితే వీళ్ళు ఏం చేశారు, రాను వర్ధిల్లు కొలది, దీవించబడిన కొలది ఏం చేశారంటే మరి దేవుని దాసులు అనగా యాజకుల్ని ఏం చేశారు, సేవ చేసే యాజకుల్ని, పరిచర్య చేసే యాజకుల్ని వాళ్ళు ఏం చేశారు, మర్చిపోయారు. అప్పుడు వాళ్ళ దిగులుతో సొంత పొలాలు లేవు కదా, వాళ్ళకేమీ సొంత భూములు లేవు. వీళ్ళు ఏం చేశారంటే కూలికి వెళ్ళారు, కొడవళ్ళు పట్టుకొని వారి యొక్క ఎవల కోతకి వెళ్ళారంట, గోధుమల కోతకి వెళ్ళారంట. వాళ్ళు ఎవరు? దేవుని సేవకులు, యాజకులు, సేవ చేసేవాళ్ళు. దేవుడు చూశాడు దాన్ని. దేవుడు చూసి మరి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన దాసులు నిర్లక్ష్యం చేసినటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఆ లెక్కలు వేశాడంట. దేవుడు ఆ లెక్కలు వేశాడు. ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు యాజకుల్ని అనగా దేవుని మందిరాన్ని, ఆ యొక్క పరిచయం నిర్లక్ష్యం చేశారో అన్ని సంవత్సరాల లెక్కలను బట్టి దేవుడు 70 సంవత్సరాలు దేవుడు ఎక్కడేసాడంట, బబులోను దేశంలో వేశాడు. 70 సంవత్సరాలు ఆ లెక్క ప్రకారంగా, ఆ సబ్బాతు సంవత్సరాలు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేశాడు దేవుడు. లెక్కలేసి తీసుకెళ్ళి అక్కడ పడేసాడు దేవుడు. ఎలాగైపోయింది తెలుసా అండి, యెరూషలేము ఎలాగైపోయింది తెలుసా? పాడుబడ్డ బీడైపోయింది, పంట లేదు, ఏమీ లేదు, వసతులు లేవు. నెహెమ్యా అంట ఆ పశువు మీద ఎక్కి వెళ్ళడానికి దారి కూడా లేదంట. ఆ వాక్యంలో ఉంది 137వ కీర్తనలో మనం చూస్తాం, పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడండి. ఎన్ని విత్తనాలంట? పిడికిలు చల్లడానికి కూడా అక్కడ చోటు లేదంట అక్కడ అసలు. ఎందుకంటే అంత భూభాగం అంతా పాడైపోయింది, అంత నష్టం కలిగింది. దున్నేవాళ్ళు లేరు, విత్తనాలు వేసేవాళ్ళు లేరు. అంతా ఏమైపోయిందంటే డంప్ అయిపోయింది, ఒక డంపింగ్ యార్డ్ లాగా అయిపోయింది. కారణం ఏంటంటే
వాళ్ళు తమ దేవుని దాసులను ఏం చేశారు? నిర్లక్ష్యము చేశారు. కనుక ఈ చిన్నది ఎన్ని విషయాలు మర్చిపోలేదు? ఒకటి చెప్పండి, తమ దేవుణ్ణి మర్చిపోలేదు. రెండవది, తన దేవుని మందిరాన్ని, సంఘమును ఏం చేయలేదు? మర్చిపోలేదు. మూడవదిగా ఏంటి? తన దేవుని దాసుని ఏం చేయలేదు? మర్చిపోలేదు. నా దైవజనుడు నా కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు నా కొరకు. నా క్షేమం కలుగుద్ది, నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత ఏం కలిగింది అన్న చిన్నదానికి? ఎంతో మేలు. ఎంత హెచ్చించాడు దేవుడు. బహుశా అనుకుంటాను ఆ నయమాను తిరిగి బాగైపోయిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత ఆ చిన్నదాన్ని ఎట్లా చూస్తుంటాడండి? ఎలా చూస్తుంటాడు చెప్పండి? అది అక్కడ రాయబడలేదు. దేవుడు అది మన ఊహకే దాన్ని వదిలేస్తున్నాడు. ఎలాగ హెచ్చించుంటాడు? అమ్మా, నీ దేవుడే నిజమైనటువంటి నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు సేవించే దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావే ప్రతిరోజు, ఆ దేవుడు గొప్ప దేవుడు. అమ్మా, నేనేం చేస్తానంటే ఆ దేవుడిని నేను సేవిస్తాను. నేను, నా భార్య, నా ఇంటి వారందరూ కూడా ఆ దేవుడిని సేవిస్తాను. ఎంతమంది చెప్పుంటాడు నయమానం కదా? ఆ చిన్నది చెప్తే ఎంతమంది చెప్పింది? కానీ అతను నయమాన్ చెప్తే తన సైన్యాన్ని చెప్పుంటాడు. ఇదిగో, ఎందుకు వాళ్ళు కళ్ళారా చూశారు. దేవుని పిల్లారా, మన జీవితంలో, మన కుటుంబంలో దేవుని చిత్తము సంపూర్ణంగా ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడని విషయాలు. మన దేవుని ఎప్పుడు కూడా, మన దేవుని మందిరాన్ని, సంఘమును, అలాగే మన దేవుని దాసుని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనం సరి చేసుకొని ప్రభువులో పాలు పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం.